గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ మా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారా? మీ కొరకు, మీ కుటుంబాల క్షేమం కొరకు ప్రతి దినము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడం ద్వారా, చదవడం ద్వారా ప్రభుకి ఎంతగానో సమీపస్తులుగా జీవించడానికి ఆయన కృప చూపిస్తున్నారు. ఈరోజు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరుద్దాం. కీర్తన గ్రంథము 91వ కీర్తన 15వ చరణం. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. ఎంత భరోసా, ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవుని వాగ్దానం అండి. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అంటున్నాడు. భక్తుడైనటువంటి దావీదు ద్వారా రచించబడినటువంటి కీర్తన తన అనుభవపూర్వకంగా తన కుమారుడైనటువంటి సొలొమోనుతో చెప్తూ రాస్తున్నాడు. నేను శ్రమలలో, నేను వేదనలో ఉన్నప్పుడు, నేను కన్నీటిలో ఉన్నప్పుడు, నా జీవితం అయిపోయింది అని అనుకున్నప్పుడు ప్రభు ఎంతగానో నన్ను ప్రోత్సహించాడు, ఎంతగానో నన్ను బలపరిచాడు, ఎంతగానో నన్ను బలపరిచి స్థిరపరిచాడు అని చెప్తూ రాస్తున్నాడు. ఎంత గొప్ప ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవుని వాగ్దానం. ప్రియులారా, ఒకవేళ నీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నావేమో, అలాంటి వేదనలు కూడా నువ్వు వెళ్తున్నావేమో. ఎవరికి చెప్పినా నా జీవితంలో ఇన్ని శ్రమలు, వేదనలు ఉన్నాయి, కానీ ప్రతిరోజు కన్నీరు కార్చడమే. ఒక్కరోజు కూడా కన్నీరు కార్చకుండా, ఒక్కరోజు కూడా బాధపడకుండా లేకుండా లేదు నా జీవితంలో. ఇంకా ఎందుకు, నేను చనిపోవడమే మంచిది. నేను చనిపోతే సంతోషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందికి నేను అడ్డంగా ఉన్నాను, చాలామందికి నేను భారంగా ఉన్నాను. చాలామంది నన్ను చూసి ఇంకా ఎందుకు బ్రతికున్నావు, ఇంకా ఎందుకు నీ జీవితం అని నన్ను పదే పదే మాట్లాడి తోలనాడిన వాళ్ళు. అని నువ్వు బాధపడుతున్నావా, వేదన చెందుతున్నావా? అంతకన్నా గొప్ప శ్రమలను అనుభవించినటువంటి భక్తుడైన దావీదు ద్వారా, దావీదు జీవితంలో దేవుడు చేసినటువంటి కృపలను జ్ఞాపకం చేస్తూ నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు, శ్రమలలో నీ తల్లిదండ్రులు నీకు తోడుగా ఉండకపోవచ్చు, శ్రమలలో నీ కుటుంబీకులు నీకు తోడుగా రాకపోవచ్చు, నీ కన్నీటి సమయాలలో, నీ వేదన సమయాలలో నీ బంధువులు నీ దగ్గరకు రాకపోవచ్చు, నిన్ను విడిచి వెళ్ళిపోయి ఉండవచ్చు, ఒంటరిగా నిన్ను వదిలేసి ఉండవచ్చు. కానీ ప్రభు మాత్రం శ్రమలలో నేను అతన్ని తోడై ఉంటాను అన్నాడు. ఇంకా అంతకన్నా గొప్ప భరోసా ఏముంటుంది, అంతకన్నా గొప్ప బలం ఏముంటుంది మన జీవితంలో? ప్రభు ఇస్తున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. సంతోషించే సమయాలలో కొంతమంది నీతో ఉండి సంతోషించి మరల వెళ్ళిపోయి ఉంటారు. ఏదో చక్కగా ఆనందిస్తూ ఆహ్లాదంగా గడిపిన సమయాల్లో మాత్రమే నీ దగ్గర స్నేహితులు, బంధువులు, కుటుంబీకులు ఉండవచ్చు. వాళ్ళు శ్రమలో ఉండరు. శ్రమలో నీతో కలిసి బాధపడిన వారు కాదు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు సంతోషిస్తున్నావా, నీ సంతోషంలో నేను ఉంటాను. నువ్వు బాధపడుతున్నావా, నీ బాధలో నేను కూడా ఉంటాను. నువ్వు శ్రమలో ఉన్నావా, నీకు తోడై ఉంటాను. ఎంతకన్నా గొప్ప భరోసా ఏముంది, ఎంతకన్నా గొప్ప వాగ్దానం ఏముంది? ఆయన నీవు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన తోడుగా ఉండి నిన్ను స్థిరపరిచి బలపరిచి మరలా ఆయన సాక్షిగా నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కేవలం ఆయనకు మొరపెడితే చాలు, నీ మనవి ఆయన అంగీకరించేవాడు ఉన్నాడు. కేవలం
ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించితే చాలు, నీ ప్రార్థనకు ఆయన జవాబిచ్చేవాడుగా, ఆయన ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థించు, దేవుడిచ్చే కృపను చూడగలవు. ప్రార్థించుకుందామా? దయచేసి కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, కృపయు కనికరం కలిగిన మా దేవ, ప్రార్థన ఆలకించేవాడా, మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మా మొరలను అంగీకరించి, మా ప్రార్థనలను అంగీకరించి ఉత్తరం ఇచ్చేవాడు అని, మా శ్రమలలో సైతం తోడుగా ఉంటారని వాగ్దానం ఇచ్చిన దేవుడు అని స్తోత్రములు చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాదు, తోడు మాత్రమే కాదు మా ప్రభువా, ఆ శ్రమల నుండి, ఆ వేదనల నుండి, ఆ కన్నీటి నుండి మమ్మల్ని విడిపించి మమ్మల్ని గొప్ప చేస్తావని, మమ్మల్ని విమోచించి మమ్మల్ని హెచ్చిస్తావని, లేవనెత్తుతావని మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి స్తోత్రములు చెల్లిస్తాం. ఎవరైతే అలాంటి పరిస్థితులు గుండా నేనైనా వెళుతూ ఈ ప్రార్థనలు ఏకీభవించారు, వారి జీవితాలను దర్శించండి. ఆయన శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నిటి నుండి మా ప్రభువా బిడ్డలను విడుదలను అనుగ్రహించి, విమోచనను అనుగ్రహించి, మీ శాంతి, సమాధానము, నెమ్మది చేత నింపి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని తాకి స్వస్థపరిచి మీ సాక్షార్థులుగా వారిని వాడుకున్నాను. మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ మా ప్రభును, ప్రియరక్షకుడు యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తోత్రములు చెల్లించి